సార్ ఇది సమ్మర్ సీజను మేబీ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అది డిపార్ట్మెంటల్ ఇష్యూ బికాజ్ వెటనరీ డిపార్ట్మెంట్ హ్యాస్ టేక్ కేర్ అబౌట్ ద థింగ్స్ అండి. అది పొలిటికల్ పీపుల్ ఏదైనా ఉంటే సజెషన్ ఇవ్వాలి, కానీ ఇట్స్ నాట్ టు డూ సచ్ థింగ్స్ ఇన్ ఏ లైక్ టెంపుల్ సిటీలో చేయాల్సిన పని కాదు. అది ఏదైనా ఉంటే దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, కానీ వెళ్ళి ఊళ్ళో అలవాటు చేసి అలరి చేయాల్సిన పని లేదు. అది ఏంటంటే గోవులు చనిపోయినాయంటే ఏజ్ అయిపోయి ఉండొచ్చు, మేబీ ఇంకా మెడికల్ ఇష్యూస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎండ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఏమన్నా దానికి తీసుకోవాల్సిన సీనియారిటీ ఉంది కాబట్టి ఇంతకుముందు హీ డిడ్ యాజ్ ఏ టీటీడీ బోర్డ్ మెంబర్ సంథింగ్, హీ వాజ్ ఇన్ తిరుపతి, హీ నోస్ ప్రిటీ వెల్. ఆయన వెళ్ళి ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ విల్ సెండ్ ద పేపర్ టు ద కన్సర్న్ అథారిటీస్. దాన్ని తీసుకుని పెద్ద ఏదో జరిగిపోయింది అనేది కాదు. లెట్ us గివ్ సమ్ టైమ్, ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి, అదే అండి మెయిన్ థింగ్. అందుకంటే మాజీ టీటీడీ బోర్డు భువన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు, పోలీసులు మమ్మల్ని అడ్డుకొని బయట ఉంచేశారు, మరి వెళ్తే కదా తెలుసుదని కూడా భువన కరుణాకర్ ఆయనే చెప్తున్నాడు. నాకు ఇక్కడ ఇష్యూస్ చాలామంది లోపల నుంచి చెప్తున్నారు అని. దానికి వెళ్ళి చూడాల్సిన పని లేదు కదా. లోపల వాళ్ళే కొద్ది పేపర్లు ఫోటోలు తీసో ఏదో వాళ్ళకి ఇస్తే అది తీసుకెళ్ళి కలెక్టర్కి ఇవ్వచ్చు కదా. దానికి వెళ్ళి పడుకుని ధర్నా చేసి తిరుపతి లాంటి హెరిటేజ్ సిటీలో ఇటువంటి చేయాల్సింది కాదు. ఎందుకంటే దట్ ఈస్ మేబీ కరుణాకర్ రెడ్డి గారు, ఐ హర్డ్ దట్ హీ వాజ్ ఎ క్రిస్టియన్ ప్రీవియస్లీ అండ్ తర్వాత ఈ మే కన్వర్ట్ ఇంటూ హిందూయిజం, అది సెకండరీ థింగ్. ఇప్పుడు అదే వెళ్ళి ఇంకొక మసీద్ దగ్గర ఇంకో చోట చేయగలరా? వీళ్ళు చేయలేరు కదా. ఎందుకు ఇష్యూ? తిరుపతి లాంటి ప్లేస్లో ఎంత ఇష్యూ ఎందుకు? వాళ్ళు ఉన్నప్పుడు పాలనలో జరగలేదా? పైన మత మార్పిడులు చేయట్లేదా? ఇవన్నీ చేస్తున్నారు కదా. దట్ ఈస్ ద థింగ్. మెయిన్ జనాలు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. ఇదేదో వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టుకుంటే అది ఏదైనా అసెంబ్లీలో కొట్టుకోమనండి, బయట ఏదైనా చేసుకోమనండి, కానీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద సిటీ లైక్ హెరిటేజ్ సిటీకి చేయకూడదు. అది నా ఒపీనియన్. ఓకే.